స్విచ్ ఇండియా ఒక వ్యాపార సంస్థగానే కాదు, మీ అందరికీ తెలుసు. ఒక సామాజిక దృక్పథంతో 28 నవంబర్ను సంకల్ప్ దివస్గా అంటే మానసిక పరమైనటువంటి రుగ్మలతో కానీ అంటే స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్స్ కోసము దత్తత తీసుకున్నటువంటి గ్రామాల కోసం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంకల్ప్ దివస్ 28 నవంబర్ నాడు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజున 33 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ఒక పిల్లలకు సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి, మన వాళ్ళు కూడా టైం ఎగెనిస్ట్ రేస్లో ఉండాలి అండ్ రేపటి రోజుకు ఈ రోజున ప్రిపేర్ చేయడం అంటే ఫ్యూచర్ రెడీ చేయడం పిల్లల్ని అనేది అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి 33 సంవత్సరాల కిందట ఫస్ట్ నోబెలెంట్ సర్ సివి రామన్ను ఒక ఆదర్శంగా తీసుకొని సర్ సివి రామన్ ఇంజనీర్స్ అవార్డ్స్ను సైన్స్ ఒలింపియాడ్ను స్విచ్ ఇండియా ఫౌండేషనే కలెక్ట్ చేసి అంటే దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాస్తారు. దాదాపు 500 సెంటర్లు, దాదాపు 490-500 సెంటర్లలో 1,00,000 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళ లోపల ఆప్టికల్ మార్క్స్ రీడర్ అంటే డిజిటల్ దాంట్లో ఓవెల్ డార్క్నింగ్ ద ఓవెల్ సిస్టంలో పెట్టి ఒక గ్రామాలలో కూడా ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేసి అందులో వచ్చినటువంటి టాపర్స్ని ఈ రోజున 450 మంది పిల్లలను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు రాష్ట్రాల్లో అంటే అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన ఫస్ట్ నుంచి 10th క్లాస్ ప్రతి క్లాస్లో ఫస్ట్ సెకండ్ ర్యాంకర్స్ను మనం పెట్టిన స్విచ్ ఇండియా ఫౌండేషన్ పెట్టిన ఎగ్జామ్లో టాపర్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇంజనీర్స్ అవార్డ్స్ను. అంటే గ్రామాలలో అంటే సిటీలలో ఉన్న వాళ్ళకు కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఇదంతా ఉంటుంది, బట్ గ్రామాలలో ఉన్న వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి, తర్వాత వాళ్ళకు కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వాళ్ళ లోపల పోరాట పటిమ అనేది రావాలి అన్న ఉద్దేశంతో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున 450 మంది పిల్లలు 2 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అటు శ్రీకాకుళం, విజయనగరం నుంచి మొదలు పెడితే ఇక్కడ ఆదిలాబాద్ దాకా ఉన్నటువంటి వాళ్ళందరూ అన్ని జిల్లాల వాళ్ళని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. వాళ్ళ పేరెంట్స్ తోటి వచ్చి ఎంత ఉత్సాహంగా ఈ రోజున అవార్డ్స్ తీసుకుంటున్నారు అనేది ఇది అంటే ఒక రకమైనటువంటి ఒక ఆత్మతృప్తినిచ్చేటువంటిది. అంటే రేపటి రోజుకు మనం తయారు చేయాల్సినటువంటిది అంటే ఏ ప్రభుత్వానికి దేనికి సంబంధం లేదు, బట్ ఇండిపెండెంట్గా ఒక అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి స్టార్ట్ చేసిన దీంట్లో 21 ఛాత్రాలయ అంటే ఇన్స్టిట్యూషన్స్కు ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అవార్డ్స్ను అంటే ఎవరైతే పిల్లలను చక్కగా తయారు చేశారో వాళ్లకు ఇచ్చినది. అలాగే గురు బ్రహ్మ అంటే బెస్ట్ టీచర్ అవార్డ్స్ను 10 మందికి, అలాగే 450 మంది పిల్లలకు ఈ రోజున అవార్డ్స్ చేయడం జరుగుతుంది. సో ఇది నిరాటంకంగా 33 సంవత్సరాల నుండి సర్ సివి రామన్ ఇంజనీర్స్ అవార్డ్స్ను ఇస్తూ ఈ రోజున వచ్చిన పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియచేయడానికి ఈ రోజున గంటా శ్రీనివాస్ గారు అండ్ అలాగే చింతమనేని ప్రభాకర్ గారు, శ్రీకాంత్ ఫిల్మ్ యాక్టర్ అండ్ శివాజీ రాజా వీళ్ళంతా కూడా వచ్చారు. అలాగే పిల్లలను మోటివేట్ చేయడానికి మన సంస్కృతులు, సాంప్రదాయాలు, మనకున్నటువంటి విలువల మీద కూడా వాళ్ళకు నేర్చుకోవాల్సినటువంటి మోరల్స్ మీద కూడా ఈ రోజున ఒక మోటివేషనల్ స్పీకర్ని పిలుచుకొని వచ్చి వాళ్ళతో కూడా ఒక భాషణ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇది నిరాటంకంగా జరుగుతుంది. ఇలాగే మనం రేపటి రోజుకు తయారు చేస్తున్నటువంటి బాధ్యత ఒక ఇన్స్టిట్యూషన్స్ మీదనే కాదు, వ్యాపార సంస్థల మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది అండ్ NGOs మీద ఉందని నేను భావిస్తున్నాను.